కూటమి ప్రభుత్వం ఎన్నికలు ఇచ్చిన హామీలను పూర్తి చేయలేదని జగన్ భావించాడని పేర్కొన్నారు. పీపీపీ విధానం కొత్తదేమీ కాదని 2014 నుంచి 19 టీడీపీ ప్రభుత్వంలో చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి, మెడికల్ కాలేజీ అభివృద్ధి కోసం పీపీపీ పద్ధతిలో అపోలోకు ఇచ్చారన్నారు. గుజరాత్, ఉత్తరప్రదేశ్లోనూ పీపీపీ విధానం అందుబాటులో ఉందన్నారు. అపోలో హాస్పిటల్కి చంద్రబాబు నాయుడు గారు 14-19లో ముఖ్యమంత్రి ఉండగా చిత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్ ఇచ్చి వాళ్ళని మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసుకొని గవర్నమెంట్ హాస్పిటల్కి ఈ మిగతా మెడికల్ కాలేజీకి లింక్ చేసి ఆ కాలేజీ నడుస్తుంది. బ్రహ్మాండంగా అక్కడ కాలేజీ ఉంది. అది 14-19లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేస్తుంది. 10 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి గుజరాత్లో నడుస్తున్నాయి. ఇప్పుడు యూపీలో ఇదే పద్ధతిలో చేస్తున్నారు. ఇవన్నీ ఆలోచన చేసి ఇప్పుడు పీపీపీ పద్ధతిలో ఉంటే అదేదో ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారంట, ఆస్తులు అమ్మేస్తున్నారంట అని ఒక తప్పుడు ప్రచారం